హాయ్ వెర్స్ వెల్కమ్ టు పొలిటికల్ స్పీడ్. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ ఆఫీస్ ముందున్నాం. ఈ రోజు ఇక్కడికి కేటీఆర్ వచ్చాడు. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఆ కేసు ఉందో ఆ కేసులో దాదాపు 44 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం మంత్రివర్గం అనుమతి లేకుండానే విదేశీ కరెన్సీని విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారనే ఆరోపణలతో గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ కేటీఆర్ను ఏవన్గా చేరుస్తూ కూడా కేసు ఫైల్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో కేటీఆర్ను విచారణకు పిలిచిన ఏసీబీ మరొకసారి విచారణకు రమ్మంది. అయితే మే 28 తారీఖు నాడే కేటీఆర్ను విచారణకు రమ్మన్నటువంటి ఏసీబీ అప్పుడు కేటీఆర్కు అమెరికా పర్యటన ఫిక్స్ అవడంతో నేను ఇప్పుడు రాలేను, మళ్ళీ జూన్ 16 తారీఖు నాడు వస్తానని చెప్పని కేటీఆర్ చెప్పడంతో వాళ్ళు ఏసీబీ అధికారులు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ జూన్ 16 తారీఖు కాబట్టి ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏదైతే ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో గతంలో అడిగిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఆ క్వశ్చన్స్ కాకుండా అప్పుడు కేటీఆర్ చెప్పిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో కేటీఆర్ చెప్పిన ఆన్సర్స్ని బట్టి అప్పుడు మళ్ళీ ఏసీబీ అధికారులు కూడా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు మరొకసారి కూడా కేటీఆర్ను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే కేటీఆర్తో పాటు వాళ్ళ అడ్వకేట్ రామచంద్రరావు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే అడ్వకేట్లు కూడా గతంలోనే హైకోర్టు అడ్వకేట్ను తీసుకెళ్లొచ్చని అనుమతి ఇవ్వడంతో అదే అడ్వకేట్ లాస్ట్ టైం వెళ్ళిన అడ్వకేట్ రామచంద్రరావు మళ్ళీ ఈసారి కేటీఆర్తో లోపలికి వెళ్ళడం జరిగింది. అడ్వకేట్ను ఒక రూమ్లో ఎన్నొక రూమ్లో అంటే ఎదురుగా కనబడేటట్టు ఉంచి కూడా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. మొత్తంగా కూడా ఏదైతే ఫార్ములా ఈ రేస్ కుంభకోణం అవ్వచ్చు, లేదంటే అటు కాళేశ్వరం విచారణకు సంబంధించి అవ్వచ్చు, లేకపోతే హరీష్ రావుకు సంబంధించిన మొత్తంగా ఈ గులాబీ పార్టీ ఏదైతే ఉందో అదంతా కూడా కేసుల్లో ఇప్పుడు చిక్కుకొని అష్టదిగ్బంధంలో ఉన్నట్టు కనబడుతుంది. ఒకవైపు కేసీఆర్, ఒకవైపు కేటీఆర్, మరోవైపు కవిత కూడా రాజకీయ విమర్శలు చేయడము, మొత్తంగా కూడా బీఆర్ఎస్కి ఇప్పుడు టైం బ్యాడ్గా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను గతంలో ఉన్నటువంటి ఏదైతే ఫార్ములా ఈ రేస్ అనేది విదేశీ మారక ద్రవ్యం అనేది కంప్లీట్గా ఫారిన్ కరెన్సీకి సంబంధించింది కాబట్టి మనీ లాండరింగ్ కిందికి వస్తుంది కాబట్టి ఈ అంశంలో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ ఆఫీసులు కూడా మళ్ళీ దీనిపై రాబోయే రోజుల్లో అంటే ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత ఏసీబీ ఏ విచారణ చేసిందని ఈడీ అధికారులు కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ ఈడీ అధికారులు కూడా ఎంక్వైరీకి పిలుస్తారా లేదని చూడాలి. ఇందాకే కేటీఆర్ లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ లోపల కేటీఆర్ను కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఒక 3-4 గంటల పైగా కూడా కేటీఆర్ను విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఎప్పుడు వస్తాడు ఇక్కడికి, ఒకవేళ బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడుతాడో చూడాలి. అయితే విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ఇదంతా కూడా కుట్ర కోణంతో చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకుండా ఆ హామీలు ప్రజలు ప్రశ్నిస్తారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు మమ్మల్ని అడుగుతారు కాబట్టి వాటన్నిటిని డైవర్షన్ చేద్దాము, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు, అంటే నన్ను అరెస్ట్ చేస్తారు కూడా కావచ్చు అని ఒక సంచలనమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. అంటే అరెస్ట్ చేస్తారనే ఒక ఆలోచన, ఒక మాట కూడా తన నోటి నుంచి ఈరోజు బయటకు రావడం జరిగింది. చూడాలి మరి వాళ్ళ కేటీఆర్ ఏవైతే అంటే ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ చెప్పిన సమాధానం వాళ్ళ అధికారులు సంతృప్తి పడకపోతే, వాళ్ళకి సంతృప్తిని ఇవ్వకపోతే, ఆ ఆన్సర్ సరిగ్గా లేనట్టు అనిపిస్తే మరి ఇవాళనే కేటీఆర్ను అదుపులోకి తీసుకుంటారా లేదని కూడా చూడాలి. మరి విచారణ అనంతరం మళ్ళీ కేటీఆర్ బయటకు వచ్చి ఏం మాట్లాడుతాడు అనేది కూడా చూడాలి. లోపలికి వెళ్లే ముందు మాత్రం ఇదంతా కూడా ఒక పక్కా ప్లానింగ్తో ఒక కుట్ర కోణంలో ప్రశ్నిస్తున్న గొంతుల మీద కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కేస్తుందని చెప్పి కూడా కేటీఆర్ బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ ఏదైతే విచారణకి వెళ్లే ముందు వాళ్ళ అడ్వకేట్ రామచంద్రరావుతో పాటు కేసీఆర్ను కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రం అంతా కూడా కేటీఆర్ కేసీఆర్తో భేటీ అయ్యి రేపు వాళ్ళకి ఏం క్వశ్చన్స్ అడుగుతారు, నేనేం ఆన్సర్ చెప్పాలి, అట్లాగే కవిత వ్యవహారం కూడా ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నప్పుడు కవిత వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, కవిత ఏ విధంగా స్పందిస్తుంది, కవిత అంశం నిన్న కవిత కూడా జర్నలిస్టులందరినీ పిలుచుకొని కూడా మీటింగ్ పెట్టి జర్నలిస్టు సమస్యల మీద కూడా మాట్లాడింది. అంటే తనకు తానుగా జాగృతి పేరుతో తనకు తానుగా ఇండిపెండెంట్గా ప్రోగ్రామ్ చేసుకుంటుంది, కార్యాచరణ ప్రకటిస్తుంది. ఏమైనా ఉంటే పేపర్ ప్రకటన వరకు అన్నకు నోటీసులు జారీ చేశారు ఖండిస్తున్నా అంటుంది. తర్వాత కేసీఆర్కు కాళేశ్వరం విచారణకు పిలిచారు ఖండిస్తున్నా అని చెప్పేసి అని అంటుంది తప్పితే తను డైరెక్ట్గా బయటకు వచ్చే పార్టీ యాక్టివిటీస్లో ఆ టీఆర్ఎస్ పార్టీ కండువ వేసుకొని గులాబీ కండువ వేసుకొని కూడా తన పార్టీ ఆఫీస్లో పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి ఆ ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు హరీష్ రావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మళ్ళీ తెర మీదకి వస్తూ ఉంది. హైకోర్టు ఆ కేసు కొట్టివేసినప్పటికీ మళ్ళీ ఏం చేయాలి ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఏదైతే రాధాకిషన్ రావు ఉన్నాడో ఆయన కూడా మొన్ననే అధికారులు పిలిచి ఆయన కూడా సిట్టు వాళ్ళందరూ కూడా విచారించగా ఏదేమైనా కూడా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం కేసులలో 10 ఏళ్ల పాలన మొత్తం ఆ 10 ఏళ్ల పాలనలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏం జరిగింది, కంప్లీట్గా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమేమి చేశారు, అక్కడ ఉన్న అవకతవకలు ఏమన్నా జరిగినాయి మొత్తం రివ్యూ మీటింగ్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ అనిపిస్తాయంటే వాటిపైన కేసులు ఫైల్ చేస్తూ వాళ్ళ విచారణ కూడా పిలుస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫార్ములా రేసు అంశం ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి అందులోనే భాగంగా ఏవైతే గతంలో అడిగిన ప్రశ్నలు కాకుండా మరిన్ని కొత్త ప్రశ్నలు కేటీఆర్ను సంధించే అవకాశాలు ఉన్నాయి. ఆ కేటీఆర్ వాటికి ఏ విధంగా సమానం చెప్తాడో, సమానం చెప్పిన ప్రశ్నలతో వీళ్ళు సాటిస్ఫై అవుతారా లేదంటే వాళ్ళ జస్ట్ విచారణ పిలిచే
ప్రశ్నించి పంపిస్తారా, లేదంటే ఇవ్వాలనే అరెస్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తారని చెప్పని డైరెక్ట్గా మాట్లాడడంతో కూడా బీఆర్ఎస్ శ్రేణులు అన్నీ కూడా యాక్టివ్ అయినాయి. ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఏం చేద్దాము, ఎలాంటి యాక్టివిటీస్ చేద్దాము, ఎలాంటి నిరసనలకు పిలిపిద్దామని కూడా వాళ్ళు ముందే మాట్లాడుకొని అంతా కూడా ఒక పక్క ప్రణాళికతోని బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీ ఎత్తున ఏసీబీ ఆఫీసు దగ్గరికి రావడం, ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వారిని ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించకపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో లోపలికి వెళ్ళినటువంటి కేటీఆర్ వాటన్నిటిని విచారణ ఎదుర్కొని ఏ సమయానికి బయటకు వస్తారు, వచ్చి ఏం మాట్లాడతారనే ఉత్కంఠ కూడా నెలకొంది. మరోవైపు ఇక్కడ ఏం జరుగుతుందని కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చోండి ఎవ్రీ మినిట్ మానిటరింగ్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు, ఏం క్వశ్చన్ అడిగితే ఏం ఆన్సర్ చెప్పాలని కూడా ముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడ జరుగుతున్నాయని అప్డేట్స్ కూడా అక్కడ కనుక్కున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద అవుతున్న కేసులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. మొత్తం కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులకు ఇటు కేటీఆర్ వెంబడి వల్ల, లేకపోతే అటు కవిత వెంబడి వల్ల, అటు కేసీఆర్ వల్ల కూడా ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. ఎవరి వర్గం వాళ్ళు అయిపోయారు, ఇప్పుడు ఎవరి మనుషులు వాళ్ళు అయిపోయారు, ఎవరి మనుషులు వాళ్ళ దగ్గరికి పోతున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు. సో ఇప్పుడు హరీష్ది ఒక వర్గము, కేటీఆర్ ఒక వర్గము, కవితది ఒక వర్గము, ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ ఒక వర్గము. అటు ఫామ్ హౌస్కి పోయే లీడర్లు ఫామ్ హౌస్కి పోతురు, కేటీఆర్ దగ్గరికి పోయే లీడర్లు కేటీఆర్ దగ్గరికి పోతురు, కవిత దగ్గరికి పోయే లీడర్లు కవిత దగ్గరికి పోతురు, హరీష్ దగ్గరికి పోయే లీడర్ హరీష్ దగ్గరికి పోతురు. మొత్తం 4 కేంద్రాలు అయిపోయినాయి. సో ఈ నేపథ్యంలో మరి కేటీఆర్ ఏదైతే ఈ కేసు అంశం ఎటువంటి మలుపు తీసుకుంటుంది, అది ఎటువైపు వెళ్తుందని కూడా చూద్దాం. సో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో భారీగా కూడా బీఆర్ఎస్లో తరలి రావడం జరిగింది. ఇప్పుడు మనం తెలంగాణ భవన్లో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు. కరీంనగర్ టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు సిద్ధం వేణు ఉన్నారు మనతో పాటు. మాట్లాడదాం వాళ్ళతోనే. చెప్పండి వేణన్న, కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి, ఎట్లా చూస్తారు దీన్ని? వాస్తవంగా ఈ ఫార్ములా కేసు అనేది కక్షపూరితంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే అడ్డదారుల హామీలు ఏదైతే ఇచ్చిండో ఆ 6 గ్యారంటీలు అమలు చేయక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒకరోజు కాళేశ్వరం కమిషన్ అని, ఒకరోజు కేటీఆర్ గారి మీద కేసు అని, ఇట్లా కాలయాపన చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి సందర్భం. ఈ ఈ ఇందులో జరిగినటువంటి ప్రతి అడ్వకేట్లు కానీ ఎవరు కానీ చెప్పేది ఏంటంటే, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ కేసు నిలవదు, ఇది అక్రమంగా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనేది ఒక దుర్బుత్తును పెట్టినటువంటి కేసు. అక్రమంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆయన దొరికి ఆయన జైలు జీవితం గడిపిన సందర్భంలో ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ గారి మీద కేసు పెట్టి జైలుకు పంపాలని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం గ్రహించింది. వీరు ఈరోజు కేటీఆర్ గారు అరెస్ట్ చేయడం అంటే దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారిని చెయ్యని నేరానికి అరెస్ట్ చేస్తే, చిన్న చిన్న కారణాలు చూపి అరెస్ట్ చేస్తే రేపు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు పార్టీ కేడర్ కానీ కేటీఆర్ అభిమానులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాగరాజు యాదవ్ ఉన్నారు. చెప్పండి అన్న, అంటే ఏదైతే ఫార్ములా ఈరేస్ కేసులో విదేశీ మారక ద్రవ్యం అంటే ఫారిన్ కరెన్సీ కూడా మంత్రివర్గం అనుమతి లేకుండానే డైరెక్ట్గా అకౌంట్కి పంపించినారు, ఇది చాలా పెద్ద క్రైమ్, ఒక టైపు చెప్పాలంటే దేశద్రోహం లాంటి కేసు ఇది అని చెప్పి అంటున్నారు. ఏ విధంగా చూస్తారు? అంటే ఇవాళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇదంతా తప్పుడు కేవేకు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్లకు పూర్తి స్వేచ్ఛ కూడా ఉంటుంది. వారికి సంబంధించిన ఫార్ములా ఏదైతే ఉందో దాని ఒప్పందం కూడా మొత్తం జిహెచ్ఎంసీ చేసుకుంది. ఇవాళ కేటీఆర్ గారిని కక్షపూరికంగా 6 గ్యారంటీల పైన అనునిత్యం పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని చెప్పేసి ఏదేదో ఉంటుందో అది తప్పుడు. కేటీఆర్ గారు ఆ రోజు కేటీఆర్ గారు మంత్రి అయిన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్రానికి అనేక లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కేటీఆర్ గారు. ఇలా కేటీఆర్ గారు నిప్పు లాంటి వ్యక్తి. కేటీఆర్ గారి పైన లేనిపోని ఆరోపణలు చేసుకొచ్చి ఈ ఫార్మా కింద తీసుకుపోయి ఈ రేస్ కింద అరెస్ట్ చేస్తే ఏదో జరుగుతుందని చెప్పేసి తప్పుడు ఏదైతే నిర్ణయం ఉందో అది పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఆ రోజు 40 కోట్లతోని ఆ రోజు ఈ ఫార్మా అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ చేస్తే దాదాపు 700 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి లాభం చేకూర్చింది. అదేవిధంగా కేటీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది తెలంగాణ ప్రజలకు శ్రీరామ లక్షలాగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించింది తప్ప ఎక్కడ కూడా అవినీతి లేదు. కావాలని చెప్పేసి కేటీఆర్ గారి పైన కక్షపూరితంగా ఇలా 2 సంవత్సరాల నుంచి అనునిత్యం రేవంత్ రెడ్డి గారు వెంటపడి ఆయన ఏదైతే 6 హామీలు ఇచ్చినో 6 హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఎక్కడిదక్కడ నిలదీస్తుంది. కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే లేకపోతే ఆయన మీద నోటీసులు ఇస్తే ఏమో తప్పుతో పట్టించవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రజలను అనుకున్నారు. కేటీఆర్ గారు ఎలాంటి వ్యక్తో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మా యువకులకు తెలుసు. మా యువకులకు ఆయన ఆదర్శ నాయకుడు. అలాంటి నాయకుడు పైన అవాకులు చెవాకులు చేస్తే ఇలాంటి నోటీసులకు కూడా ఏసీబీ లాంటి నోటీసులకు కూడా భయపడేది లేదు. నువ్వు ఒక దొంగ రేవంత్ రెడ్డి, నువ్వు తప్పు చేస్తావు తప్ప కేటీఆర్ గారు నిప్పు లాంటి వ్యక్తి. నువ్వు తప్పు చేసినావు, నువ్వు నోటుకు దొంగ నువ్వు కనుక నీలాంటి వాళ్ళకి తెలుసు తప్ప కేటీఆర్ అనేటువంటి వ్యక్తి నిప్పు లాంటి వ్యక్తి. కేటీఆర్ గారు నిప్పులాగా బయటకు వస్తారు. ఆయన కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర యువకులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు తెలంగాణ భవన్
ఆలోచన రానుంది. రేపు ఆయన కాపాడుకునే దాకా మేము ఎక్కడికక్కడ ఇక్కడే ఉంటాం. ఒకవేళ ఆయనకు ఎలాంటి దానికి జరిగిన పరిణామం ఏమైనా చేస్తే పోలీసు వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుంది, ఉగ్గి అవుతుంది అని చెప్పేసి మేము యావత్ తెలంగాణ విద్యార్థి పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. కనుక కేటీఆర్ గారిపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు తప్ప ఇవి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆ విచారణ జరుగుతుంది, దాంట్లో కేసీఆర్ ప్రస్తావన, కేటీఆర్ ప్రస్తావన వస్తుంది. మరోవైపు ఏమో ఫార్ములా ఈ రేస్ గురించి, ఇంకోవైపు ఏమో తెలంగాణ జాగృతి కవిత టాపిక్, అది కూడా మొత్తం సంచలనంగా మారింది. అంటే వరుసగా ఒకదాని మీద ఒకటి పడ్డట్టు బీఆర్ఎస్ పార్టీ మీద పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మీకు ఎట్లా అనిపిస్తుంది? అంతే ఈ ఉదంతాలన్నీ ఇవన్నీ కూడా తప్పుడు. కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెడితే కేసీఆర్ నైతికంగా వెనుకపోతాడు. కేటీఆర్ గారు ఇబ్బంది పెడితే కేసీఆర్ గారు వెనుక అడిగేస్తారు. హరీష్ రావును ఇబ్బంది పెడితే కార్యకర్తలు ఇబ్బంది పడతారని చెప్పేసి అనుకొని తప్పుడు ఆరోపణలు ఒక్కటన్నా 2 సంవత్సరాల్లో మీరు ఒక్కటన్నా నిరూపించిర్రా? ఇవాళ మీరు కావాలని నోటీసుల పేరు మీద కేసీఆర్ గారికి పైన కొద్ది రోజులు, కవిత మీద కొద్ది రోజులు, హరీష్ రావు మీద కొద్ది రోజులు, ఇలా కేటీఆర్ పైన కొద్ది రోజులు తప్ప మీరు 6 గ్యారంటీ అమలుపైన శుద్ధశుద్ధి పెట్టిర్రా అని మేము అడుగుతా ఉన్నాం. కావాలని చెప్పేసి మనం మా మనోధైర్యాన్ని దెబ్బతీయడం కోసం ఇలాంటి దిక్కుమల్ల ఆలోచనలు రేవంత్ రెడ్డికి వస్తున్నాయి తప్ప ఒక్కటి కూడా నిజం లేదు. తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు, కేటీఆర్ అనునిత్యం ప్రజల వైపు ఉండి కొట్లాడుతున్నాడు కాబట్టే కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అనుకుంటారు తప్ప కేసీఆర్ కుటుంబం నిప్పు లాంటి కుటుంబం అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని అవమానాలు చేసినా మీ ఎవరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ తీసుకొచ్చిన మరో చెప్తున్న గాంధీ కేసీఆర్ గారు. కేసీఆర్ పైన విమర్శలు చేస్తే మేము నమ్మడానికి సిద్ధంగా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా, యువకులు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కనుక మీ 6 గ్యారెంటీల పేరు శుద్ధశుద్ధి పెట్టండి. మీరు దమ్ముంటే మీరు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నాయో వీటి మీద అమలు మీద చేయండి తప్ప కేసీఆర్ పైన, కేటీఆర్ పైన మీరు ఇలాంటి చేస్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి తెలియజేస్తున్నాం. మా వాళ్ళు నిప్పు లాంటి మనుషులు, అనునిత్యం ప్రజల కోసం కొట్లాడే వ్యక్తులు, తెలంగాణ ప్రజల వైపు ఉండి పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ వైపు తీసుకువెళ్ళింది కేటీఆర్ గారు. అదేవిధంగా కేసీఆర్ గారు. మేము ఎలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తే ఎవరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. అంటే కవిత ఎపిసోడ్ ఎట్లా చూస్తారంటే, కవిత ఎపిసోడ్ కూడా గందరగోళంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కవిత ఎంబడి పోవాలా, కేటీఆర్ ఎంబడి పోవాలా, హరీష్ రావు ఎంబడి పోవాలా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటున్నారు. నిజమేనా? మాదంతా ఒకటే కుటుంబం, కేసీఆర్ కుటుంబం, తెలంగాణ కుటుంబం. కేసీఆర్ గారి నేతృత్వంలో కవితకు కూడా పనిచేస్తుంది. అదేవిధంగా రామన్న నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాది ఒకటే కుటుంబం. కేసీఆర్ ఒకటే మా ఎజెండా కాబట్టి కేసీఆర్ అంటేనే తెలంగాణ రాష్ట్రం పోతుంది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒకటే కుటుంబం. చిన్న చిన్న సమస్యలు వస్తాయి పోతాయి, కానీ ఎవరు పట్టించుకునేటట్లు లేరు. ఓన్లీ కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయడానికి యావత్ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రశ్నే లేదు, అందులో తప్పే లేదు. చట్ట ప్రకారం జరిగిన కార్యక్రమాన్ని ఏదో ప్రాసెస్ కరెక్ట్ లేదు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఒక మంత్రి గారు. ప్రాసెస్ కరెక్ట్ లేకపోతే దాన్ని ఇన్నిసార్లు విచారణకు పిలిపించి చేసిండ్రు. మీరు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు ప్రాసెస్ కరెక్ట్ చేయండి. ఇది తెలంగాణది ఉద్యమ పార్టీ నేతలు కేటీఆర్, కేసీఆర్ గారు. వారి మీద ఎన్ని కేసులు పెట్టినా కానీ అవి నిల్వవు. వారు ఏ తప్పు చేయలే. తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ అభివృద్ధి పదంలోకి తీసుకుపోయిన పార్టీ. కానీ ఏదో మోసం చేసి దగా చేసేది కాదు. మీరిచ్చిన హామీలను నెరవేర్చలేక, మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చిర్రో ఆ మాటలు నిలబెట్టుకోలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని ఒక కుట్ర కోణంలో చేస్తున్న కార్యక్రమం తప్ప ఇది వేరే కాదు. ఇది ఏంటంటే ఏదో సంక్షోభం నడుస్తుంది, ఏదో జరుగుతుంది బీఆర్ఎస్లో అని చెప్పడానికి తప్ప వేరే కార్యక్రమం కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ. ఆ ప్రజల ఆశీర్వాదంతోనే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ హామీ కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. అన్ని రకాల మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రానున్న రోజుల్లో కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ కానీ వీరే రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి దశ కల్పిస్తారని తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణకు ఒకటి ఈ కార్ రేసు వల్ల కేటీఆర్ అన్న ఒక మంచి పేరు తెస్తే, అందాల పోటీలు పెట్టి, అష్టదారిద్రమైన పోటీలు పెట్టి ఇవాళ ఘోరమైన విఫల్యం చెంది తెలంగాణ ఇజ్జత్ తీసిన మా నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పాలి. రెండోది ఒక్కటే విషయం చెప్తా ఉన్నాం, తప్పకుండా నువ్వు 6 గ్యారెంటీలు 420 హామీలను నెరవేర్చలేదని చెప్పి ఎప్పుడైతే కేటీఆర్ అన్న అడగడం మొదలుపెట్టిండో అప్పుడే నీ గుండెల్లో రైళ్లు పరిగెట్టినాయి. అందుకనే నువ్వు ఈ దొంగ కేసులు పెడుతూ, నోటీసులు ఇస్తూ ఏవో చేయాలని చూస్తూ ఉన్నావు. కానీ నిజాయితీగా అన్న ₹1 కూడా అవినీతి చెందలేదు. అది కేవలం ఈ కార్ రేసు అకౌంట్లోకే పోయాయి తప్ప ఎవరి అకౌంట్లోకి పోలేదు. నీ లెక్క ముళ్ళలు మోస్తోడు కాదు, మూటలు మోస్తోడు కాదు మా కేటీఆర్ అన్న చెయ్యంగా ఖచ్చితంగా ఇలా ఐటీ ఉద్యోగాలే కానీ అనేక
రకాలుగా ఇలా తెలంగాణలో హైదరాబాద్ ఒక అభివృద్ధి పదంలో నడిచింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 60 లక్షల మంది సైనికులు ఉన్న ఈ పార్టీలో కేటీఆర్ అన్న మీద కానీ కేసీఆర్ మీద కానీ ఈగ వాళ్తే తప్పకుండా తెలంగాణ ఉద్యమానికి మించిన ఉద్యమం మళ్ళీ మొదలవుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. రెడ్డి కులంలో పుట్టినందుకు రేవంత్ రెడ్డి మా కులంలో పుట్టినందుకు సిగ్గుపడతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారిని పదే పదే ఏసీబీ పేరు అంటే దాని పేరు మీద పిలవడం దురదృష్టకరం. రాష్ట్ర ప్రతిష్టను పెంచే విధంగా ఈ రేసు నిర్వహించిన ఆనాటి ప్రభుత్వం కేటీఆర్ గారు రాష్ట్ర ప్రతిష్టను పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ రేసు నిర్వహించారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఏదో ఒక లొసుగు చూసి వారిని జైలుకు పంపాలనే కుట్రలో భాగంగా పదే పదే ఏసీబీకి పిలుస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పక్షాన. మన కాళేశ్వరం వరప్రధానైన తెలంగాణ ప్రజలకు జీవనధారణ కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని విచారణకు పిలిచి వారిని వేధిస్తుంటే, మరొక వైపు కేటీఆర్ గారిని ఏసీబీ పిలవడం బాధాకరం. ఎన్నిసార్లు ఏసీబీ పిలిచినా తప్పు ఏలే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా తప్పకుండా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు జైలుకు వెళ్తారనే ప్రచారాన్ని కల్పించే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తాను. ఈ చర్యలు మానుకోకపోతే భవిష్యత్తులో తప్పకుండా గుణపాఠం చెప్తాను, హెచ్చరిస్తాను. గవ్వ వంశీధర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, హుస్నాబాద్ నియోజకవర్గం. చెప్పండి అజయ్ అంటే ఈరోజు కేటీఆర్ అరెస్టు తప్పదనే ఊహాగానాలు కూడా వినబడుతూ ఉన్నాయి. ఏదైతే ఫార్ములా రేస్ అవ్వచ్చు, మరోవైపు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అవ్వచ్చు, మరోవైపు జాగృతి కవిత ఎపిసోడ్ అవ్వచ్చు, మరోవైపు హరీష్ రావు ఆ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు పేరు రావడం అవ్వచ్చు. అంటే మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు కేసుల చట్రంలో ఇరుక్కుపోయినట్టు కనబడుతూ ఉంది. అంటే కొన్ని వర్గాలకు కూడా పార్టీ చెల్లిపోయినట్టు వస్తూ ఉంది. ఒక బీఆర్ఎస్ పార్టీ నికర్సైన కార్యకర్తగా ఈ ఉదంతాన్ని కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని కానీ ఏ విధంగా చూస్తారు? ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళాలంటే కంపల్సరీగా ఎక్కడ కూడా వాళ్ళకు అసలు ఆ సోర్సే లేకుండా పోయింది. కనీసం ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితుల్లో లేని కారణంగా బీఆర్ఎస్ పార్టీకి సానుభూతిని ఏ విధంగా తగ్గించాలి అంటే అక్రమ కేసులు పెట్టాలి, కమిషన్ల పేరుతోని కేసుల పేరుతోని జైలుకు పంపిస్తేనే మనం ఇక్కడ స్థానిక సంస్థల్లో గెలుస్తామనే ఒకే ఒక ఆకాంక్ష తప్ప నిజంగా ఆధారాలు ఉంటే గింత కాలయాపన అవసరం లేదు, గిన్ని రోజుల సమయం అవసరం లేదు. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏందో బయట పెట్టేసి వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం లేట్ చేసిందా? నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికినావు సూట్ కేసులతోని, ఇమీడియట్గా నేను జైలుకు పంపించేసినాం. ఇవాళ నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటియో చూపెట్టి రామన్న నిజంగానే నీ దగ్గర ఆధారాలు ఉన్నట్లయితే వెంటనే జైలుకు పంపించచ్చు. ఇది కేవలం కాలయాపన చేయడానికి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో నిజ నిర్ధారణ లేదు. కేవలం తెలంగాణ ప్రజల దృష్టిలో ఈ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని పల్చన చేసేటువంటి సందర్భం తప్పితే ఎలాంటి ఇందులో కనీస అవగాహన కూడా లేదు రేవంత్ రెడ్డికి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో నువ్వున్నావు, నువ్వే ముఖ్యమంత్రి, నీయే అందరు ఆఫీసర్లు ఒకటే క్షణంలో పంపించచ్చు జైలుకు పంపించాలంటే. ఇలా ఎలాంటివి కూడా లేదని చెప్పేసి సామాన్య మానవులు కూడా సామాన్య ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే పదే 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 చెప్పడం వల్ల, ఎందుకంటే ఈయన చంద్రబాబు శిష్యుడు, అబద్ధాన్ని పదే పదే చెప్పి 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 ఇదే నిజం అనుకునేటట్టుగా గ్లోబల్ ప్రచారం చేసేట్లా చంద్రబాబు మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో రేవంత్ రెడ్డి ఉంటాడు. కాబట్టి కేటీఆర్ తప్పు చేసింది అని పిలిచి 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 అవును కావచ్చు అని ప్రజల లోపల ఆ భ్రమను నింపే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇలా ఎలాంటివి కూడా లేదని మేము అభిప్రాయపడుతున్నాం. ఆయనకి ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు ఈ ఫార్ములా రేసు కేసు బయట తీసిందంటే ఈ మంత్రులందరూ చెప్తున్నారు నెల రోజులలో 2 నెలల ఎలక్షన్లు వస్తున్నాయని. ఈ మళ్ళొకసారి వీళ్ళకి ఏ సోర్స్ లేదు. ఏ రంగం తీసుకున్నా కూడా ప్రతి రంగంలో ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో చివరి స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కాబట్టి నువ్వు కనీస అవగాహన నీకు ఉన్నట్లయితే ఈ ఫార్ములాగా ఆయన్నే ఒప్పుకున్నాడు, నేనే బాధ్యుణ్ణి ప్రతి అంశంలో అని. నువ్వు ఎందుకు జైలుకు పంపుతలేవు? 100% నీ దగ్గర సోర్స్ ఉంటే పంపించచ్చు కదా. కవిత ఎపిసోడ్ కావచ్చు, లేకుంటే ఇంకొక ఎపిసోడ్ కావచ్చు, ప్రతి దానిలో నువ్వు ముందుకు రావడం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం, ముందుకు రావడం 42% బీసీకి సంబంధించినటువంటి 42% ఇస్తేనే ఎలక్షన్ కోవాలని కేటీఆర్ అన్నాడు. కాబట్టి విత్ ఇన్ 24 అవర్స్లో మళ్ళీ నోటీస్ ఇవ్వడం, లోపలికి పంపించడం ఇట్లాంటివి జరుగుతున్నాయి తప్ప చిత్తశుద్ధి అనేది నీకు ఎక్కడ కనబడతాడు? నీ మంత్రి పొద్దున ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు. నువ్వు దాన్ని ఖండించడానికే నిన్ను నిజంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే నమ్ముతలేదు.
నీ దగ్గర ఉన్నటువంటి శాఖలను ఎప్పుడు తీసి అయితే కొత్త మంత్రులకు ఇచ్చిరో అప్పుడే నువ్వు అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు. ఇవాళ నువ్వు విద్యాశాఖ కోసం 24 గంటలు బతిలాడినావు నా దగ్గరనే ఉండాలని, హోంశాఖ కోసం 24 గంటలు బతిలాడినావు నా దగ్గర నుంచి తీయద్దని. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు ఒకటై నిన్ను నీ దగ్గర నుంచి హోంశాఖ తీయడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. నీకు అందులోనే నీ ప్రభుత్వంలో నీకే పద్ధతి లేదు. ఇవాళ నువ్వు ఇంకో పార్టీని, ఇంకొక వ్యక్తులను కించపరిచి నువ్వు ఏదో సాధిస్తావు అనుకుంటే రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఎల్లకాలం ఉన్నాడు, ఆ పార్టీలో కూడా ఉన్నాడు. బీజేపీకి వెళ్ళి బీజేపీ తరఫునే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఎందుకంటే మొన్న జరిగిన కిషన్ రెడ్డి ఎపిసోడ్ కావచ్చు, అందరు ఎపిసోడ్లో కూడా రేవంత్ రెడ్డిని ఒక బీజేపీ ముఖ్యమంత్రిగాని ఇక్కడ చూస్తారు కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నాడు. నేను చంద్రబాబు దగ్గర పనిచేసిన, రేవంత్ రెడ్డి దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని క్లియర్ కట్గా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఇవాళ మేము కూడా స్వాగతిస్తాం నువ్వు నిజంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే, కానీ ఆధారాలు చూపెట్టి ముందుకు రా. వట్టిగానే ప్రలోభాలు పెట్టి ఏదో టీవీలలో దీనిలో రేవంత్ రెడ్డి ఇట్లా ఎత్తున్నా అట్లా ఎత్తున్నానే నీ పేరును ఎవరు కూడా ఉచ్చరిస్తలేరు. కాబట్టి ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి కేటీఆర్ మీద చేస్తున్నాను ఒక భావన, ఎవరు రేవంత్ రెడ్డి కక్షపూరితమైనటువంటి వాతావరణం తీసుకొస్తున్నానే ఒక భావన ప్రజల లోపల కలిగింది. అట్టిగా ఉన్న పరువు కూడా తీసుకుంటున్నావు. కాబట్టి ఇప్పటికే ఓపెన్గా చెప్తున్నాం, ఆధారాలు ఉంటే బయట పెట్టు. కేసీఆర్ పైన కానీ, కేటీఆర్ పైన కానీ, హరీష్ అన్న పైన కానీ, కవితక్క పైన కానీ. లిక్కర్ కేసులో కవితక్కని తీసుకుపోయారు, ఏమైంది? నిర్దోషిగా బయటికి వచ్చింది. ఇవాళ కూడా ఏం జరుగుతుంది? నిజంగా నువ్వు కక్షపూరితంగా నువ్వు సూట్ కేసుతో దొరికి నిన్ను జైలుకు పంపించిన సందర్భంలో రామన్నను కూడా అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? భయపడుతున్నా రామన్న బాగా చెప్తే అరెస్ట్ చేయరని చెప్తుండు. కాబట్టి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నీకు ఏమాత్రం జ్ఞానం ఉన్నా దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పి కూడా మేము ఉద్యమ నాయకులుగా కోరుతా ఉన్నాం. కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా కారు అనేది అది సబ్జెక్ట్ వేరే. కాకపోతే ఏంటంటే నువ్వు జనవరి 6వ తారీఖు నాడు పిలిచినావు. నువ్వు పిలిస్తే ఆ రోజు అన్ని కాగితాలు తీసుకొని వచ్చిండు, ఏం ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పిండు. మళ్ళీ రెండోసారి అని పిలుస్తున్నావు. దేనికి పిలుస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఆ రోజు నువ్వు ఎందుకు 4 గోడల మధ్యలో ఎందుకు చర్చలు? నువ్వేమడుగుతావు అడగదలుచుకున్నది అసెంబ్లీ కాల్ఫర్ చేయమన్నాడు కేటీఆర్ గారు. నువ్వు వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏం ప్రశ్నలు అడగాలనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి రాయించుకొని రా ప్రశ్నలు. ఒక ముఖ్యమంత్రికి అసెంబ్లీలో ఉండు. నేను నా మీద కేసు పెట్టినావు కదా, నేను ముద్దాయిగానే వస్తా అసెంబ్లీలో, ఎమ్మెల్యేని కాబట్టి. నువ్వు అడిగిన దానికి నేను అసెంబ్లీలో సమాధానం చెప్తా. ప్రపంచం అంతా చూస్తుంది, తెలంగాణ సమాజం చూస్తుంది, భారతదేశ సమాజం చూస్తుంది. దీనికి ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు? ఈ మీడియాలో ఈ ప్రచారం ఎందుకు? అరెస్టులు ఎందుకు? నోటీసులు ఎందుకు? అంటే నువ్వు ఎందుకు అసెంబ్లీని కాల్ఫర్ చేయట్లేదు? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి కదా. రెండోది, ఈరోజు నువ్వు రెండోసారి పిలిచినావు. నువ్వు రెండోసారి పిలిచినప్పుడు కూడా ఏమన్నాడు రామన్న? నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొన్న ఇవాళ ఒక నాయకుడు, రాజకీయ నాయకుడి మీద అవినీతి జరిగిందనో, కుంభకోణాలు జరిగినాయనో, పైసలు తిన్నాడనో కేసులు పెడితే ఈ దేశంలో ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసే సంస్థలు సిబిఐ ఉంటుంది నేషనల్లో, ఇక్కడ ఏసీబీ ఉంటుంది, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, తర్వాత విజిలెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్ళకి కూడా దొంగ దొరకట్లేదు. ఈ ఏజెన్సీలకు ఎవరికి దొరకట్లే, కానీ మనం దొంగను పట్టుకోవాలి. అంటే మిగిలింది మనకి ఒకటి, అదేంటి అంటే లై డిటెక్టర్ టెస్ట్ ఉంటే ఎవరినైనా దొరకబట్టవచ్చు. అలాంటి టెస్ట్ పెట్టమని చెప్పి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత డిమాండ్ చేసిన నాయకుడు మన కేటీఆర్. మన కేటీఆర్ ఎందుకంటే యువ నాయకుడు కేటీఆర్, అవినీతిని అంతమొందించే వరకు పోరాటం చేస్తానే నాయకుడు కేటీఆర్. ఐటీ రంగాన్ని ఇలా హైదరాబాద్ డెవలప్ చేసింది కేటీఆర్. తెలంగాణ ఉద్యమం చేసిన కేటీఆర్, తెలంగాణ అభివృద్ధి చేసిన కేటీఆర్. అలాంటి నాయకుని చిల్లర కేసులో విరికిస్తావా నువ్వు? నీకు దమ్ముంటే నీ మీద ఏసీబీ కేసు ఉంది, ముఖ్యమంత్రి మీద, మా నాయకుడు కేటీఆర్ మీద ఏసీబీ కేసు ఉంది. నువ్వు రా ఏసీబీ ఆఫీస్కి అన్నాడు, మీడియాను పిలిచి అటువైపు లైవ్ పెట్టమన్నాడు. ఒకవైపు నువ్వు కూర్చో, ఒకవైపు నేను కూర్చుంటా అన్నాడు. ఒకవైపు ఆఫీసర్లు కూర్చో, నీ దాని మీద ప్రశ్నలు నిన్ను అడుగుతారు, నా దాని మీద ప్రశ్నలు నన్ను అడుగుతారు. దమ్ముంటే సమాధానం చెప్పుదాం. ఎవరు తప్పు చేసినా తెలుస్తుంది సమాజానికి. ఇది మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ కావాలన్నాడు. నువ్వు ఎందుకు పారిపోయినావు? ఇది కేటీఆర్ గొప్పతనమో ఇంతవరకు ఎవరు అడగలే ఇట్లా. కాబట్టి ఈ చిల్లర కేసులకి, ఈ చిల్లర నోటీసులకి మేము భయపడతామండి. ఉద్యమంలో 100 కేసులు ఉన్నాయి రామన్న మీద, జైలుకు పోయిన వ్యక్తి. అసంటి వ్యక్తివి నువ్వు. తెలంగాణ ఉద్యమంలో చరిత్ర లేదు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినావు, తెలంగాణ కోసం కష్టపడి జైలుకు పోయిన రామన్నని ఈరోజు నువ్వు నోటీసులు అంటే మేమందరం ఊకుంటామా? మేము న్యాయవాదులం,
విద్యార్థులం, రైతులం ఇక్కడ కదిలి వచ్చిన వేలాదిగా. నువ్వు అరెస్ట్ చేస్తావా? దమ్ముంటే అరెస్ట్ చేయి. ఈడీలో చేస్తావా, ఇంట్లో చేస్తావా? రెట్టింపు ఉత్సాహంతో ముందు పోయేందుకు తెలంగాణ జనం సిద్ధంగా ఉన్నారు. నువ్వు అరెస్ట్ చేస్తే మా దగ్గర హైకోర్టు ఉంది, మా దగ్గర సుప్రీంకోర్టు ఉన్నది. ఇవాళ 14 కేసులు పెట్టినావు రామన్న మీద 18 నెలల్లో. ఇలా 7 కేసులు హైకోర్టు తుఫేల్ కేసులను తీసేసింది. నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్లు మొత్తం కూడా కొట్టిపడేసింది. అంటే తప్పుడు కేసులు పెడుతున్నావు అని చెప్పి ఈ రాష్ట్రంలో సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టే చెప్పింది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి ఇలాంటి తాటాకు చప్పులకి కుందేలు భయపడతాయేమో కానీ ఈ తప్పుడు కేసులకు రామన్న భయపడాడు. రామన్న భయపడాడు. మొత్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఎట్లుందంటే, ఒకవైపు కవిత ఎపిసోడ్, ఇంకోవైపు ఫోన్ ట్యాప్లింగ్లో హరీష్ పేరు రావడం, మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు. ప్రస్తుతం అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు కవిత వైపు వెళ్తారా, లేకపోతే హరీష్ వైపు వెళ్తారా, లేకపోతే కేసీఆర్తో వెళ్తారా, లేకపోతే కేటీఆర్తో వెళ్తారా? ఎట్లా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి? మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు, మహానుభావుడు. గాంధీ ఆ రోజు ఆమర నిరాహార దీక్ష చేసిరని మేము స్వతంత్ర పోరాటంలో పాల్గొనలే, చదివినాం పుస్తకాలల్లా. పొట్టి శ్రీరాములు ఆంధ్ర కొరకు కొట్లాడిండు, చచ్చిపోయిండు అని చెప్పి పేపర్లో చదివినాం, చరిత్రలో చదివినాం. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నాయకుడు, ఆమర నిరాహార దీక్ష 11 రోజులు చావు నోట్లో తలకాయ పెట్టిన నాయకుడు కేసీఆర్. మేమందరం బతికున్నాం, ఆయనతోటి పనిచేసినాం. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, కేసీఆర్ అభివృద్ధి చేసిండు. ఇలా జోగులాంబ జిల్లా, కరీంనగర్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, వలసల జిల్లా, నల్గొండ జిల్లా, ఫ్లోరైడ్ జిల్లా, అన్ని జిల్లాలు బాగు చేసిండు. ఎక్కడ పోయినా 30 లక్షల రూపాయలు ఎకరా భూమి చేసిండు. ప్రతి ఒక్కరి అకౌంట్లకు డబ్బులు పట్టి చేసిండు. తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ అభివృద్ధి చేసిండు. ఇవాళ అనుకోకుండా మళ్ళా కాంగ్రెస్ చేతిలోకి పోయింది, మోసం చేతిలోకి. మళ్ళీ వాళ్ళ నుంచి తెలంగాణను ఎట్లా కాపాడాలో కేసీఆర్కి తెలుసు. కేసీఆరే మాకు ఏకైక నాయకుడు. కేసీఆర్ ఉన్నంతకాలం ఈ సమాజం కేసీఆర్ వెనంటి ఉంటుంది. ఇక్కడ వర్గాలు లేవు, భేదాభిప్రాయాలు లేవు. చాలా మంది చెప్తున్నారు కవితక్క వర్గం వచ్చింది, కవితక్క వెళ్ళిపోయింది. కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు వస్తే ఇందిరా పార్క్ దగ్గర కవితక్కనే కదా ధర్నా చేసింది. ఎట్లా వేరుగా చూస్తారు అంటే, మీడియా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకొని ఇలా రామన్నకు నోటీసులు ఇస్తే కవితక్కనే కదా ముందు స్పందించింది, ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మీడియా తోటి. కాబట్టి నేనేమంటున్నా, హరీష్ అన్న వేరు, కవితక్క వేరు, రామన్న వేరు అనేది ఇది మొత్తం కూడా కల్పితాలు. మా నాయకుడు కేసీఆర్, మా లక్ష్యం తెలంగాణ అభివృద్ధి. కాబట్టి రామన్నని తప్పుడు కేసులలో ఇరికిచ్చి కేసీఆర్ని బదనాం చేసి మేడిగడ్డను చంపేసి కాళేశ్వరాన్ని చంపేస్తా, కాళేశ్వరాన్ని బాగు చేయను, కాళేశ్వరంలో నీళ్లు నువ్వు మేడిగడ్డను బాగు చేయకపోతే చక్కగా అవి పోలవరం పోతాయి, పోలవరం నుంచి బనకచెర్ల పోతాయి, బనకచెర్ల నుంచి కండలేరు, సుజలా స్రవంతి, అంద్రి నీవా, బ్రహ్మంగార్ సాగరు, అవన్నీ కూడా రాయలసీమ పచ్చబడుతుంది. కేసీఆర్ కాళేశ్వరం గడి తెలంగాణను బాగు చేస్తే నువ్వు మేడిగడ్డను చంపి రాయలసీమను బాగు చేస్తా అంటున్నావు. నీకు న్యాయమేనా ముఖ్యమంత్రి గారు? నీకు ధర్మమేనా ముఖ్యమంత్రి గారు? ఇగో మా తెలంగాణ రైతాంగం ఏడుస్తుర్రు. ఇవాళ పంటలు పండిస్తే కొనకపోతురి, 500 మంది చచ్చిపోయిరి. రైతులండి గుండెపోటు వచ్చి అక్కడే వడ్ల మీద పడి చచ్చిపోయిండు, మందు తాగి చచ్చిపోయారండి. ఇవాళ మా ప్రభుత్వంలో, బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో నేరుగా వడ్లను కొని అకౌంట్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆశపడో రైతు బంధు అంటే, రైతు భరోసా అంటే 15,000 ఇస్తాడేనో, తులం బంగారంకో ఆశపడి ఏదో ఒకటి ఆ గ్రహచారమో కర్మో దురదృష్టమో జరిగిపోయింది. ఇలా ఆగమైపోతుంది తెలంగాణ. ఈ తెలంగాణను బాగు చేసే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ అధికారాన్ని తెచ్చే వ్యక్తి కేసీఆరే. కానీ తప్పుడు కేసులు ఇంకో రకంగా బదనాం చేసి రాజకీయం ఎప్పుడు రాజకీయం చేయవయ్యా? ఎలక్షన్ ఎప్పుడు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, మేము కూడా కాదనం. కానీ అభివృద్ధి కాడికి వచ్చేసరికి ఈ గోదావరి నీళ్ళు ఆపు, ఈ ఫార్ములా అనేది తప్పు అని చెప్పి ప్రపంచంలో కేసీఆర్ని బదనాం చేయాలని చెప్పి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టకు. వేరే కంపెనీలు రావు, పెట్టుబడులు రావు, తెలంగాణ యువత ఆగమైపోతుంది. ఇది మా బాధ ఉద్యమకారులుగా. రైతాంగం ఆగమైపోతుంది నీళ్లు లేకపోతే. కాబట్టి నేనేమంటున్నా, బుద్ధి తెచ్చుకొని సీనియర్ నాయకులు తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్ పనిచేసిండు ఆ రోజు ఉద్యమం కొరకు. మధు యాష్కి ఉన్నాడు, హనుమంతరావు ఉన్నాడు, అద్దంకి దయాకర్ ఉన్నాడు, తెలంగాణ బిడ్డలు కత్తి వెంకటస్వామి ఉన్నాడు, కైలాష్ నేత ఉన్నాడు, బాలలక్ష్మి ఉన్నది. మధు యాష్కి వీళ్ళంతా కూర్చొని కమిటీ వేసుకోండి. ఆయనకి తెలియకపోవచ్చు, చంద్రబాబు నాయుడు సంఖ్యలు ఉన్నాడు కాబట్టి ఆయన మా గురువు అంటున్నాడు. మోడీ నేను పాఠం చెప్పిండి అంటున్నాడు.
ఇలా చంద్రబాబు మోడీ సంఖ్యలు ఉన్నాడు, మరి వాళ్ళు కలిస్తే ఈయనను పట్టకపోతే ఆగమయ్యేది తెలంగాణ. మరి తెలంగాణ బిడ్డలుగా మీరంతా కమిటీ వేయండి, మీరందరూ కూడా మాట్లాడండి. అవసరం అనుకుంటే మీరందరూ కలిసి కేసీఆర్ ఫామ్ హౌస్కి రండి, సాపేసుకొని కూర్చోండి. మీకు తెలియకపోతే కేసీఆర్ని అడగండి. తెలంగాణలో మిగిలిపోయిన డెవలప్మెంట్ ఏంటి, సమస్యలు ఏంటి, ఈ కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి తెలంగాణ ఎట్లా బయటపడాలని కేసీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకోండి. ఇది కదా మేము అడిగేది. తెలంగాణను బాగు చేయండి, తెలంగాణను ఆగం చేయకండి. ఇవాళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అంటే ఇక్కడ చూసుకుంటూ ఎవడు ఉండడు. ఇవాళ కోర్టులున్నాయి, జనం మా పక్షాన ఉన్నారు, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ ఉద్యమాభివందనాలతో ఇవాళ అబద్ధాలతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున ప్రశ్నిస్తూ ముప్పు తిప్పలు పెడుతున్న మా రామన్నను ఇవాళ కేసు పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఏసీబీ విచారణకు పిలిచిండ్రు, కానీ ఇక్కడ సంఘీభావంగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అణచివేతలతోని ఈ కేసులతోని జైళ్లతోని విచారణలతోని బంధించాలనుకుంటే అంతకు రెట్టింపై ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కేటీఆర్లే గర్జిస్తాం. ఎందుకంటే లగచెర్ల రైతుల కోసం, ఇక్కడున్న హైడ్రా బాధితుల కోసం, అందరి కోసం కష్టపడ్డది మా రామన్న, మా అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా ఈ రేస్ అనేది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి తీసుకొచ్చింది మాత్రమే, కానీ దాంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు. అధికారులు డబ్బు వాళ్లకు సంబంధించిన విషయం, డబ్బు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, వాళ్లకు డైరెక్ట్ హవాలా ద్వారా కాదు కదా అయ్యింది, డైరెక్ట్ అకౌంట్లకే ట్రాన్స్ఫర్ అయింది. ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. ఈ 16-17 నెలల పాలనల రేవంత్ రెడ్డి రైతులు అరిగోసపడుతున్నారు, వాళ్లకు నీళ్ళెట్లియాలని ఆలోచించు. కళ్యాణ లక్ష్మి లేదు, నీ తులం బంగారం లేదు, తులం ఇనుము కూడా లేదు. ఈ విషయం గురించి ఆలోచించు. అంతేగాని నిన్న నువ్వు అందాల పోటీలను తీసుకొచ్చినావు, ఎవరిని ఉద్ధరించడానికి తీసుకొచ్చినావు? ఒక ఇంగ్లాండు ఆ అమ్మాయి పాల్గొనడానికి వచ్చిన మిస్బిహేవ్ చేసిందని తెలంగాణ పరువు మొత్తం ప్రపంచవ్యాప్తంగా బజార్న పడేసిపోయింది. ఈ ఫార్ములా ఈ రేసులో అట్లేమన్నా రావన్న చేసిండా? 700 వృద్ధి రేటు పెరిగింది, 700 కోట్ల వృద్ధి రేటు పెరిగింది. సినిమా హాళ్ళు అనుకోండి, హోటళ్ళు అనుకోండి, రెస్టారెంట్లు అనుకోండి, కిక్కిరిసి మన కోసం ఇవాళ తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన గొప్ప వ్యక్తి. ఆయనను విచారణ పిలవడం అనేది నిజంగా విచారకరం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఉన్నది. నిన్న అవార్డులు ఇచ్చిన గద్దర్ అవార్డులు ఇచ్చిండ్రు. గద్దర్ అవార్డులు ఇచ్చినప్పుడు విప్లవోద్యమానికి పురుడు పోసిన గొప్ప నేత, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని గర్జించిన వ్యక్తిని ఓకే అంటే ఓయో హోటల్కి వస్తా అని మరముళ్ళ భోగముళ్లతో తీసుకొచ్చి ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపులతోని పాటలు పెట్టి అవార్డులు ఇచ్చిండు. నువ్వు ఇచ్చిన అవార్డు మీద అసలు గద్దర్ ఫోటో ఉందా అని నేను అడుగుతున్నా. గద్దర్ ఉద్యమించింది దేనికోసం? ఆయన అవార్డు మీద నువ్వు చెద్దరు కప్పినవు. నువ్వెక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా నిలబడ్డవి. ఇవాళ కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలన చేసి చూపించు, అంతకంటే మంచిగా పరిపాలన చేసి ప్రజల మెప్పు పొందడానికి ట్రై చేయి. అంతేగాని అనుక్షణం ఈ విచారణలు, మొన్న బాపును కూడా విచారణకు పిలిచినావు. కాళేశ్వరం నీళ్ళిచ్చి ఆదుకున్న వ్యక్తి బాపు కేసీఆర్, ఆయనని విచారణ పేరు మీద తీసుకొచ్చినావు. హరీష్ అన్నని తీసుకొచ్చినావు, ఇవాళ మళ్ళీ రామన్నని తీసుకొచ్చినావు. కానీ ఎవ్వరం భయపడలేదు. నీ డ్రామాలు మాకు తెలుసు. స్థానిక ఎన్నికల ముందర ఇదంతా చేస్తే ఓటింగ్ లేదన్న మార్పు వస్తుంది అనుకుంటున్నావు, కానీ ప్రజలు మొత్తం ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ప్రజలంతా బాపు కేసీఆర్ వైపే ఉన్నారు. అడుగడుగున నిన్ను నిలదీస్తారు. ఇప్పటికే ఊర్లలోకి వస్తున్న ఎమ్మెల్యేలకు చెప్పులు కొడుగుడ్లు తీసి తన్ని పంపిస్తున్నారు. ఇక ముందు అంతకంటే ఘోర అవమానాలు పడతావని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి నీ ఇవన్నీ ఈ చెత్త వేషాలు మానుకొని నువ్వు ఒక పరిపాలన మీద ఈ విచారణలతోని సమయాలాపన చేయకుండా నీ పరిపాలన చక్కగా చేయమని చెప్పుకుంటూ ఇప్పటికీ రామన్న ఇంట మేమంతా సంఘీభావానికి తెలిపిన వాళ్ళం అందరం రామన్న మీద ఇంత విచారణ పేరు మీద చిన్న విషయం జరిగినా మేమందరం విజృంభిస్తామని వార్నింగ్ ఇస్తూ జై తెలంగాణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.